దేవునికి స్తోత్రం, వందనాలు. తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు, తరతరములు, సదాకాలము కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా కలుగును గాక. ఆమేన్. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి, అన్ని కీడుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి మా తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనం. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక ఆ జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను. అవి నిలువగా ఇవియు నిలిచెను. అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. ఎప్పుడైతే వీఆర్ స్పిరిచువల్లీ కనెక్టెడ్, అవునా, మన ఆత్మ శరీరముతో, మన ప్రాణము ఆత్మతో స్పిరిచువల్ గా ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉంటామో అప్పుడు ఆత్మానుసారంగా మనము నడుచుకుని వారమై ఉంటాం. ఆత్మానుసారంగా నడుచుకోవడమే క్రైస్తవ జీవితానికి ప్రాధాన్యమైన అంశం. ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితం లేకుంటే నామకార్థమైన క్రైస్తవ జీవితం ఉంటుంది, వేషధారణతో కూడిన క్రైస్తవ జీవితం ఉంటుంది. ఆత్మానుసారమైన క్రైస్తవ జీవితంలో సంతోషము, ఆనందం ఉంటుంది. మరి శరీరానుసారమైన లేదంటే నామకార్థమైన వేషధారణతో కూడిన క్రైస్తవ జీవితము మరి ఆనందం ఇవ్వకపోగా మన మత విశ్వాసాన్ని బట్టి మనకు విరక్తిని కలగజేస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ద్వారా మనం ఏకమై ఉంటామో, అవునా, మరి దేవుడి వాక్యము ఎలా సెలవిస్తే అలా మనం ముందరికి వెళ్తాం. ఎడమకు వెళ్ళు అంటే ఎడమకు వెళ్తాం, కుడికి వెళ్ళు అంటే కుడికి వెళ్తాము, నిలవమంటే నిలుస్తాము, ముందుకు వెళ్ళమంటే ముందుకు వెళ్తాం. ఇక్కడ కూడా దేవుని వాక్యము సెలవిస్తున్నది, ఆత్మ ఏ విధముగా వెళ్తుందో ఆ విధముగా ఆ జీవులకున్న చక్రములు వెళ్తుంది. ఈచ్ అదర్ ఆర్ కనెక్టెడ్. అప్పుడే ప్రయాణం ముందరికి కొనసాగుతుంది. అవునా, ఒక్కోసారి ఎట్లుంటదంటే మనం నిన్నటి దినమున దేవుడు మనకు ఒక వాహనాన్ని మనకు చూపిస్తూ వచ్చినాడు. మరి యెహెజ్కేలు గ్రంథములో మరి మనం ఒక వాహనాన్ని, ఒక వెహికల్ ని చూసినట్లయితే మరి 4 చక్రాలతో నడుస్తుంది ఒక కారు. ఈ 4 చక్రాలతో నడుస్తున్నప్పుడు ఒక చక్రము పంచర్ అయినా, ఒక చక్రము లేకపోయినా, ఒక చక్రము ముందరికి కదలకపోయినా ఆ వెహికల్ అంతా డిస్టర్బ్ అవుతుంది. అవునా, ఆ ప్రయాణము ముందుకు కొనసాగదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 4 జీవులు, 4 చక్రాలు ఆత్మ ఏ విధముగా చెప్తే ఆ విధంగా ముందరికెళ్తాయి, ఆత్మను అనుసరిస్తున్నాయి. మరి ఆత్మ సత్య స్వరూపి అయిన ఆత్మ సర్వ సత్యములోకి మనల్ని నడుపుతాడు అని దేవుని వాక్యము మనకు వాగ్దానం ఇస్తుంది. అట్టి వాగ్దానమును బట్టి మనం ఆత్మానుసారంగా నడుచుకోవడము మనకు ధన్యత అయినది. ఒక టైర్ పంచర్ అయితే లేదంటే ఒక టైర్ లో గాలి తక్కువ ఉన్నా కూడా వెహికల్ అటు ఇటు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. అవునా, మరి నలుగురున్న కుటుంబములో లేదంటే ఒక 40 మంది ఉన్న చర్చ్ లో అందరము కూడా ఒకే రీతిగా మనం ముందరికి కొనసాగాలి. మనము మన క్రైస్తవ జీవితము అభివృద్ధి బాటలో కొనసాగుటకు మనము కారణం కావాలి. మనం ఒక ఆటంకముగా ఉండకూడదు, లేదంటే మనం ఒక భారముగా ఉండకూడదు. దేవుని కృపను బట్టి మనం అందరము కూడా ఆత్మానుసారమైన క్రైస్తవులుగా ఉండాలా. మరి వ్యక్తిలో చూసుకున్నట్లయితే శరీరము మరియు ప్రాణము మరియు మనస్సు,
ఈ మూడు ఏకమై దేవుణ్ణి వెంబడించాల. ఈ మూడు దేవునితో కనెక్ట్ అయ్యి దేవునికి లోబడి ఉండాలి. సో మన దేవుని కృపను బట్టి మన క్రైస్తవ జీవితము ఈ విధంగా ఉండాలి. అవునా? ఇది ఆదర్శమైన క్రైస్తవ జీవితము. మరి మన కుటుంబాలకు, మన సంఘాలకు, మన వ్యక్తిగత జీవితాలకు కూడా ఇది ఎంతగానో వర్తిస్తారు. జీవికున్న ఆత్మ చక్రములకును ఉండెను గనుక జీవులు జరగగా చక్రములను జరుగుచుండెను, అవి నిలవగా ఇవియు నిలిచెను, అవి నేల నుండి లేవగా ఇవియు వాటితో కూడా లేచెను. మరియు జీవులు తలలపైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమైన వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. జీవుల తలలపైన ఏముందంట? ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టు ఉండెను. ఒకసారి మనము ప్రకటన గ్రంథానికి వెళ్దాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము ఈ హెచ్కేలు ప్రవచనాలతో మనకు ఎంతగానో సంబంధం కనపడుతుంది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తే, మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టు ఉండెను. ఆ సింహాసనమునకు మధ్యన సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. మరి ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రము ఉన్నట్టుండెను. మళ్ళా మనం వాపస్ వద్దాం. ఎహెచ్కేలుకు వాపస్ వద్దాం. ఎహెచ్కేలు 1వ అధ్యాయము 22వ వచనం. మరియు జీవుల తలల పైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టు ఉండెను. అది తలతల్లాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. హల్లెలూయా. ఎంత అంటే వండర్ఫుల్ అనిపిస్తుంది అంటే, చూడండి, నిన్న దేవుడు మనకు ఒక కారు ఉంటే, లేదంటే ఒక వాహనం, ఇంకా చెప్పాలంటే సోని నిన్న మాట్లాడుతూ చెప్తుంది అగ్నిరథము అని. అవునా? ఈ అగ్నిరథము ఏలియాను కొనిపోయింది కదా, అటువంటి అగ్నిరథం. ఎందుకంటే వాటి మధ్యలో కూడా ఏమి వ్యాపించి ఉంది అంటే అగ్ని వ్యాపించి ఉంది. అవునా? సో ఇక్కడ ఒక కారు అంటే ఎట్లా ఉంది అంటే, దాని తలల మీద, వాటి తలల మీద, జీవుల తలల మీద ఏముందంట? ఆకాశ మండలము. మరి జీవుల తలల పైన ఆకాశ మండలము వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తలతలలాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఎంతమందికి సన్ రూఫ్ అంటే తెలుసు? కారులో సన్ రూఫ్. మనము కారులో ప్రయాణిస్తుంటే, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ, బాగా డబ్బులుంటే ఆ సన్ రూఫ్ ఉన్నటువంటి కార్స్ కొనుక్కుంటాం. ఈ సన్ రూఫ్ ఉండడం వల్ల మనం ఏం చేసుకోవచ్చు అంటే, మన స్విచ్ ఆ బటన్స్ ప్రెస్ చేస్తే తల మీద అంతా ఆకాశం అంతా కనపడేటట్లు ఓపెన్ అవుతుంది. కారు పైభాగం అంతా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పానోరామిక్ సన్ రూఫ్ అని వచ్చింది. అంటే వెనక కూర్చున్న వాళ్ళకు కూడా, ముందు ఇద్దరు కూర్చున్న వాళ్ళకు మాత్రమే ఇంతకుముందు సన్ రూఫ్ వచ్చేది. ఇప్పుడు వెనక కూర్చున్న వాళ్ళకు కూడా సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. అంటే మొత్తం పైన టాప్ అంతా సన్ రూఫ్ ఉంటుంది. పానోరామిక్ సన్ రూఫ్ అంటారు. అంటే మొత్తము చూడ్డానికి సులభంగా ఉంటుంది. సో ఇక్కడ దేవుడు ఈ కార్ ఎట్లా ఉంది? సన్ రూఫ్ తో ఉందంట. వాటి తలల పైన ఆకాశ మండలం వంటి విశాలత ఉండెను. అది ఎట్లుందంట? ప్రకటన గ్రంథం 4:6లో చదువుకున్నాం. గాజు వంటి స్ఫటికమును పోలి సముద్రం వలె ఉందంట. అంటే పైన గ్లాస్, ఒక గ్లాస్ సన్ రూఫ్ ఉంటే ఎట్లుంటుందో అట్లా దేవుని కృపను బట్టి అప్పట్లోనే దేవుడు ఈ టెక్నాలజీ పెట్టించినాడు. అవునా? ఈరోజు ఇన్ని వేల సంవత్సరాలకు అటువంటి వాహనాలు తయారు చేసుకొని వాటిని ఎంతో ధర పెట్టి కొనుక్కొని మురిసిపోతా ఉన్నాం. కానీ దేవుని వాక్యం చూపిస్తుంది, స్ఫటికం అంటే గాజు వంటిది, క్రిస్టల్ క్లియర్ సన్ రూఫ్
దేవుడు ఏర్పాటు చేసిన 4 జీవుల కారుకు కూడా ఉంది. అంటే ఆ రథానికి కూడా ఉంది. దాని మీద వాళ్ళు పైకి చూసినట్లయితే ఆ స్ఫటికం వంటి సముద్రం పెద్ద విశాలత కనపడతా ఉంది. దాని ఎదుట సింహాసనం ఉంది. సో అవి ఎక్కడ ఉంది అంటే వాటి తలలకు పైగా ఉంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. సో దేవుని కృపను బట్టి మరి ఇక్కడ ఒక వాహనం, ఒక క్రిస్టియన్ లైఫ్, ఒక జర్నీ మనకు కనపడతా ఉంది. ఒక ప్రయాణం, క్రైస్తవ ప్రయాణం. అవునా? ఈ క్రైస్తవ ప్రయాణంలో మరి ఒక కుటుంబముగా క్రీస్తును మనం అనుసరిస్తున్నామా? ఒక సంఘముగా అనుసరిస్తున్నామా? ఒక వ్యక్తిగా మనం క్రీస్తును అనుసరిస్తున్నామా? ఇది మనందరికీ కూడా వర్తిస్తుంది. కుటుంబంలో అందరూ, సంఘములో అందరూ, వ్యక్తిలో ఉండేటువంటి ప్రాణ, దేహ, ఆత్మను మరి క్రీస్తు ఆత్మతో ఏకీభవించినప్పుడు ప్రయాణము ఎంత సుఖంగా కొనసాగుతుంది. మనం ఒక లగ్జరీ కార్లో ప్రయాణము ఎంత చక్కగా ఉంటుందో అట్లా దేవునితో ప్రయాణము అంత సులువుగా, అంత తేలిగ్గా మన జీవితాల్లో ఉంటుంది. ఎప్పుడు సులువుగా, తేలిగ్గా ఉంటుందంటే మనము దేవునితో ఏకీభవించినప్పుడు. అన్ని విషయాలలో దేవునితో మనం ఏకీభవించిన వారమైతే మన ప్రయాణము ఎంతో సులువుగా ఉంటుంది. సో దేవుని కృపను బట్టి ఒక క్రిస్టియన్ జర్నీ గురించి, అవునా, ఒక వెహికల్ జర్నీ గురించి మనకి ఇక్కడ వివరించబడతా ఉంది. 4 చక్రాలు, అవునా, చక్రములో చక్రము, మరియు ఆ చక్రములో ఉన్న చక్రము మరి జీవికి ఉన్నటువంటి జీవిని నడిపించేది రెండు ఒకటే, దేవుని ఆత్మ. అవునా? మరి అంతేకాకుండా వాటికి చాలా ఎత్తైన రిమ్ములు, అలాగే ఎత్తైన వీల్స్, అవునా, ఆ వీల్స్ కైవారములు అని చదివినాం. అవి నిలబడాలంటే నిలబడతాయి. బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. అవునా? ముందరికి వెళ్ళాలంటే ముందరికి వెళ్తాయి, వెనక్కి వెళ్ళాలంటే వెనక్కి వెళ్తాయి, లెఫ్ట్కి వెళ్తాయి, రైట్కి వెళ్తాయి. అవునా? మరి గాల్లో కూడా లేస్తాయి. అంటే కార్ కమ్ ఫ్లైట్. గాల్లో కూడా ఎట్లా లేస్తాయి? జీవులు పైకి లేస్తే అవి కూడా పైకి లేస్తాయి. ఎట్లా నడిపితే అట్లా దేవుడు మన కొరకు నియమించినటువంటి మన కుటుంబాలు నడవాలి. ఎట్లా నడిపితే, దేవుని వాక్యం ఎట్లా సెలవిస్తే అట్లా మనం నడవాలి. దేవుని యొక్క ఆత్మ ఎట్లా సెలవిస్తే అట్లా మనం ముందుకు కొనసాగాలి. మరి మనము భూమి అనే ఆకర్షణలో చిక్కుకోకుండా మనము అవసరమైనప్పుడు దానిలో నుండి పైకి లేవగలిగిన వాళ్ళమై ఉండాలి. అవి పైకి లేస్తే ఇవి కూడా లేస్తాయని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా. ఒకసారి ఆలోచన చేస్తే ఈ లగ్జరీ కార్స్ ఉంటాయి. ఉదాహరణకు రేంజ్ రోవర్ కావచ్చు, ఇట్లా చాలా లగ్జరీ కార్స్ ఉంటాయి. కొన్ని కోట్ల రూపాయలు పెట్టి వాటిని కొంటారు. ఈ కోట్ల రూపాయలు పెట్టి కొనే కార్లు చూడ్డానికి కిందికి ట్రావెల్ చేస్తున్నట్లు ఉంటాయి. చూడ్డానికి నార్మల్ గానే కనపడతాయి. కానీ అవసరమైనప్పుడు ఆ కార్ల ఎత్తు పెరుగుతుంది. వాటిలో బటన్ ప్రెస్ చేస్తే వాటి గ్రౌండ్ క్లియరెన్స్ పెరుగుతుంది. ఉదాహరణకు ఏదైనా రాయి అడ్డం వచ్చింది, లేదంటే ఏదైనా ఒక ఆటంకం వచ్చింది, అప్పుడు ఆ కారు పక్కకి జరిగిపోవాల్సిన అవసరం ఉండదు. వాటిలో బటన్ ప్రెస్ చేసినారంటే దాని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా పెరిగిపోతుంది. అంటే పక్కకు జరగాల్సిన అవసరం లేకుండా ఆ కారు ఇట్లా ప్రయాణిస్తున్న కారు ఇట్లా హైట్కి లేస్తారు. అవునా? హైట్కి లేచినప్పుడు దాన్ని సులభంగా దాటిపోతారు. సో అట్లా మన క్రైస్తవ జీవితము దేవుడు నియమించినటువంటి వాహనములో ముందరికి కొనసాగాలి. దేవుడు నియమించినటువంటి వాహనముగా ఉండాలి. అనేకమైన ఆటంకాలు వస్తాయి. అవునా? అనేకమైన శోధనలు వస్తాయి, సమస్యలు వస్తాయి. క్రైస్తవ జీవితం అంత సులభంగా ఏముండదు. కానీ గుర్తించుకో, మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే బలవంతుడు. మనము మన క్రైస్తవ ప్రయాణాన్ని కొనసాగించుటకు మనకు కావలసిన ఏర్పాట్లన్నీ ఆయన చేసినాడు. శోధనతో పాటు తప్పించుకున్న మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసినాడు. అవునా? దేవుని కృపను బట్టి మన ప్రయాణం ఎంతగా క్రీస్తుతో ఏకీభవించి కొనసాగుతుందో అంత సులువుగా ఉంటది. అవునా? ఒక ఎస్యువి లగ్జరీ వెహికల్లో ప్రయాణిస్తే ఒక ప్రయాణం ఎంత సాఫీగా కొనసాగుతుందో
అట్లా క్రీస్తుతో ఏకీభవించినప్పుడు మన జీవన ప్రయాణము అంత సులభంగా ఉంటది. మనము చేయాల్సినదంతా క్రీస్తుతో ఏకీభవించడమే. అవునా? మనము ఏ విషయంలో కూడా ఆయనను ఎదురించే వారిగా ఉండకుండా, తిరుగుబాటు చేసేవారిగా ఉండకుండా, ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా మనం ఉన్నప్పుడు మన క్రైస్తవ జీవితం సులువుగా ఉంటది. అవునా? ఆయనను ఆరాధించి, ఆయన చెప్పిన విధముగా మనం ముందరికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఆయన చెప్పిన విధంగా కాకుండా మన సొంత మార్గములో సొంత ఆచారాలు, అవునా, సొంత తెలివితేటలు, అవునా, మనల్ని మనం సంతోష పెట్టుకునేటువంటి వ్యవహారాలు మనం సంఘంలో చేస్తామో మన క్రైస్తవ జీవితము లేదంటే మన ప్రయాణము కుంటుపడుతుంది. సో దేవుని కృపను బట్టి మరి ఈరోజు దేవుడు మనకు తలల మీద ఉండే విశాలత, ఒక గాజు స్ఫటికము ఏ విధంగా తలల మీద ఉంది అనగా సన్ రూఫ్ ఏ విధంగా ఉంటుందో ఒక కారులో దేవుడు చూపిస్తున్నాడు. అవునా? పిల్లలు చాలా ఇష్టపడతారు. మరి సన్ రూఫ్ ఉన్న వెహికల్స్ ని పిల్లలు చాలా ఇష్టపడతారు. తెరిచి పైకి లేచి నిలబడాలని వాళ్ళకి ఎంతో సంతోషం అనిపిస్తుంది. అవునా? సో అటువంటి ఆకాశ విశాలత వాటి తలలకు పైగా ఉండెను వాటి ప్రయాణంలో. అవునా? ఆ ఆకాశ విశాలత ఓపెన్ స్కై. అవునా? ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం ఆలోచన చేయాలి. దేవుడు మన క్రైస్తవ జీవితానికి ఏ పరిమితి పెట్టలేడు. దేవుడు వేటి చేత మనల్ని బంధించలేడు. మనం క్రీస్తు యందు అభివృద్ధి చెందుటకు ఆకాశమే మనకు హద్దు. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ అవర్ గ్రోత్ ఇన్ క్రైస్ట్ జీసస్. ఎంతగా నువ్వు నేను అభివృద్ధి చెందాలనుకుంటే అంతగా దేవుడు మనల్ని క్రీస్తులో అభివృద్ధి చెందిస్తాడు. మన తలలకు పైగా అటువంటి విశాలతను దేవుడు పెట్టినాడు. ఏ ఆటంకము లేదు. అవునా? నేను కుడికి ఎడమకు, అవునా, ముందుకు కాదు పెరగాల్సింది. దేవుని కృపను బట్టి మనము క్రీస్తులో పెరగాలి. ఆకాశ విశాలతను దేవుడు మనకు తలలకు పైగా పెట్టినాడు. మనం అందరం కూడా ఇక్కడ మనం భూమి మీద ఎదగడం గురించి కంటే, అవునా, మనము క్రీస్తులో ఎదగడానికి దేవుడు మనకు కావలసిన అనుకూలత మన క్రైస్తవ ప్రయాణంలో పెట్టినాడు. నీలో నాలో ఎంత ఆశ ఉంటే, ఎంత ఆసక్తి ఉంటే క్రీస్తు ఎడల అంతగా దేవుడు మనకు అభివృద్ధి ఇస్తాడు. అందుకే ఓపెన్ స్కై పెట్టినాడు దేవుడు మన తలల మీద. అవునా? మనము దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్టాకిల్. దేవునికి మనకు మధ్య ఎటువంటి ఆటంకము కూడా ఉండకూడదు. దేవునికి మనకు, ఆయన సింహాసనానికి మన తలకు మధ్య, అవునా, ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. ఎటువంటి మరి ఆయన ఆయన నిన్ను చూడకుండా, నీవు ఆయనను చూడకుండా కప్పేవి కూడా ఏవి ఉండకూడదు. ఎప్పుడు కూడా మన తల దేవునికి ఓపెన్, అవునా, సంపూర్ణంగా కనపడేటట్లుండాలి. ఈ ఓపెన్ స్కై గురించి మరి ఆలోచన చేస్తే ఏ విధముగా తలల మీద ఆకాశ విశాలము ఓపెన్ చేయబడిందో ఒకసారి ఆలోచన చేస్తే, మరి పాత నిబంధన కాలంలో ఈ ధన్యత లేదు. ఇది కొత్త నిబంధన కాలానికి వర్తిస్తారు. పాత నిబంధన కాలంలో వాళ్ళు టోపీ పెట్టుకునేవాళ్ళు. ఇప్పటికి కూడా యూదులు కావచ్చు, ఇప్పటికి కూడా ముస్లిమ్స్ కావచ్చు, టోపీ పెట్టుకుంటారు తల మీద. ఎందుకంటే దేవుడు పైనుండి చూసినప్పుడు వాళ్ళు కొంగు వేసుకొని దాచుకున్నట్లు, ఒక ముసుగు వేసుకున్నట్లు దేవుడు ఆ ముసుగు తీసేసినాడు మన తలల మీద. అవునా? ఎందుకు తీసేసినాడు అంటే, ఎప్పుడైతే మనం క్రీస్తును అంగీకరించిన వారమైతామో క్రీస్తు మన తల అవుతాడు. ఎప్పుడైతే క్రీస్తు మన తల అవుతాడో మనం తల దించుకోవాల్సిన అవసరం లేదు, మన తలను మనం దాపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా తలను మనం హెచ్చించుకోవాలి. క్రీస్తు అనే మన శిరస్సును మనం ఘనపరచాలి. ఎప్పుడైతే ఆ శిరస్సు, దేవుడు మనల్ని పైనుంచి చూస్తే నువ్వు నేను కనపడం, మన తలగా ఉన్న యేసుక్రీస్తు మన మీద కనపడతాడు కాబట్టి, మన శిరస్సుగా ఆయన కనపడతాడు కాబట్టి మనల్ని దేవుడు దీవిస్తాడు తప్ప శిక్షించాడు. సో దేవుని కృపను బట్టి అటువంటి ముసుగును దేవుడు తీసేసినాడు. దేవునికి మనకు మధ్య మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు శిరస్సుగా ఉన్నాడు. అవునా? అందుకని
ఆకాశ విశాలత మనకు ఓపెన్ చేయబడింది, ఆ ముసుగు తీసివేయబడింది. అవునా, దేవుణ్ణి నువ్వు నేను డైరెక్ట్గా ఆయన సన్నిధికి రాగలుగుతున్నా, ఆయన మాటలు వినగలుగుతున్నా. దేవునికి స్తోత్రం. మరియు జీవుల తలలపైన ఆకాశ మండలం వంటి విశాలత ఉన్నట్టుండెను. అది తలతల్లాడు స్ఫటికముతో సమానమై వాటి తలలకు పైగా వ్యాపించి ఉండెను. ఆ మండలం వంటి దాని కింది జీవుల రెక్కలలో రెండేసి ఒకదాని పక్క ఒకటి పైకి చాపబడి ఉండెను. రెండేసి వాటి దేహములు కప్పుచుండెను. ఈ తట్టున ఉన్న జీవులకును ఆ తట్టున ఉన్న జీవులకును అనగా ప్రతి జీవికిని అలాగున రెక్కలు ఉండెను. మరి ఈ రెక్కలు ఎట్లున్నాయంట? ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఒక రెండు రెక్కలు వాటి దేహములను కప్పుకొనుచున్నాయి. అవునా? ప్రతి జీవికిని అలాగున రెక్కలుండెను. అవి జరుగగా నేను వాటి రెక్కల చప్పుడు వింటిని. అది విస్తారమైన ఉదకముల ఘోషవలెను, సర్వశక్తుడగు దేవుని స్వరం వలెను, దండువారు చేయు ధ్వని వలెను ఉండెను. అవి నిలుచున్నప్పుడెల్లా తమ రెక్కలను వాల్చుకొనుచుండెను. హల్లెలూయా. మరి ఈ రెక్కల శబ్దం ఎట్లుందంట? విస్తారమైన ఉదకముల ఘోష వలెను, అనగా లైక్ ద నాయిస్ ఆఫ్ గ్రేట్ వాటర్స్. ఉదాహరణకు మనకి ఇటువంటి శబ్దం ఎక్కడ వినపడుతుందంటే వాటర్ ఫాల్స్ దగ్గర వినపడుతుంది. అవునా, పైనుండి ఎత్తు నుండి నీళ్లు పడుతూ ఉన్నప్పుడు చాలా దూరం వరకు ఆ శబ్దం వినపడుతుంది. సో విస్తారమైన ఉదకములు అనగా చాలా పవిత్రమైన జలము ప్రయాణిస్తున్నప్పుడు, ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఎటువంటి శబ్దం వస్తుందో అటువంటి శబ్దం అంట. సర్వశక్తులకు దేవుని స్వరం వల్లే ఈ శబ్దం ఉందంట. అవునా, గొప్ప శబ్దము అని దేవుడు తెలియజేస్తున్నాడు. వేటి శబ్దము? ఆ రెక్కల చప్పుడు. అవునా, మరియు దండువారు చేయు ధ్వని వలెను ఉండెను, అనగా సైన్యము నడుస్తున్నప్పుడు ఏ విధంగా శబ్దం చేస్తూ వెళ్తారో ఆ విధమైన గొప్ప శబ్దము. ది నాయిస్ ఆఫ్ అన్ హోస్ట్ వెన్ దే స్టూడ్. అవి ఎప్పుడైతే నిలబడినాయో దే లెట్ డౌన్ దేర్ వింగ్స్. వాటి యొక్క రెక్కలను కింద చాపి. అవునా, మరి కంగారులు ఉంటాయి, అవి నిలబడినప్పుడు ఏం చేస్తాయంటే వాటి తోక చాలా బలంగా ఉంటుంది. వాటి తోక మీద అవి కూర్చుంటాయి, ఒక స్టూల్ మాదిరిగా పెట్టుకొని. కంగారులు అట్లా ఇవి కూడా ఏం చేస్తున్నాయి? రెక్కలను కింద చాపి నిలబడుతున్నాయి. అవి ఆగినప్పుడు అవునా, రెక్కల మీద వాలుతున్నాయి. అవి రెక్కలను చాపి నిలబడుతున్నాయి. అవి నిలిచి రెక్కలను వాల్చున్నప్పుడు వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. And there was a voice from the firmament that was over their heads when they stood and had let down their wings. ఈ విషయాన్ని మనము గమనించాలి. హల్లెలూయా. రెక్కల చప్పుడు ఎంతో ఎక్కువగా ఉంది. అవునా, ఆకాశ మండలం వాటి తలలకు పైగా అవునా ఓపెన్ గా ఉంది. మరి అవి ప్రయాణిస్తున్నంత సేపు దేవుని శబ్దము పైనుండి రాలేదు, వాటి శబ్దం వినపడుతుంది. అవి ఎప్పుడైతే ఆగి అవునా వాటి ప్రయాణమును ఆపి వాటి రెక్కలను దించి నిలబడినాయో వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలం వంటి దానిలో నుండి శబ్దము పుట్టెను. దెన్ గాడ్ స్టార్టెడ్ స్పీకింగ్ టు దెమ్. అవి నిలబడినప్పుడు దేవుడు తన యొక్క శబ్దమును, తన స్వరమును వాటికి వినిపిస్తుంది. మన జీవన ప్రయాణంలో కూడా దేవుని కృపను బట్టి సంఘముగా, కుటుంబముగా, వ్యక్తులుగా అనేకమైన పనులు చేస్తూ అవునా అనేకమైన వ్యవహారాలు చక్కబెడుతూ ఎన్నో విషయాల్లో
మనము చాలా బిజీగా గడుపుతుంటాం. క్రీస్తుని అనుసరిస్తుంటాం. వాక్యాన్నే నెరవేరుస్తూ ఉంటాం. అవునా? దేవుడు మరి మన ప్రయాణంలో మనము జీవించినంత కాలం మన క్రైస్తవ జీవితంలో ఆగి దేవుని శబ్దం వినవలసిన వాళ్ళమై. యు కెనాట్ ఎస్కేప్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యమును వినకుండా మనము తప్పించుకోకూడదు. మనం ఆగాలి. అవునా? మన పనులను, మన వ్యవహారాలను, ఉద్యోగాలను, వ్యాపారాలను, చదువులను, అవునా, ఆపి మన బాధ్యతలను పక్కకు పెట్టి మనము నిలిచినప్పుడు మన తలలకు పైగా ఉన్న ఆకాశ మండలము నుండి ఒక శబ్దము వినపడుతుంది. దేవుని వాక్కు మనకొస్తుంది. దేవుని కృపను బట్టి మరి అలనాడు ఇశ్రాయేలీలకు దేవుడు ఒక రోజును నియమించినాడు. ఈరోజు దేవుని కృపను బట్టి ప్రతి ఉదయమును మనము ఆయన వాక్యమును వింటా ఉన్నాం. నిలిచి అవి ప్రయాణిస్తున్నంతసేపు, వాటి రెక్కల చప్పుడు వస్తున్నంతసేపు, అవి పక్కకు జరిగినప్పుడు, ముందుకు వెళ్తున్నప్పుడు, వెనక్కి వస్తున్నప్పుడు, పైకి లేచినప్పుడు దేవుని శబ్దం వినపడలేదు. అవి ఎప్పుడైతే వాటి ప్రయాణమును ఆపి నిలిచినాయో అప్పుడు వాటితో దేవుడు మాట్లాడు. దేవుని శబ్దము పుట్టెను అనే మాట రాయబడు. ఎప్పుడు? అవి నిలిచినప్పుడు. దేవుని కృపను బట్టి మన క్రైస్తవ జీవితంలో కూడా మన ఎన్నో పనులు ఉంటాయి. ఎంతో బిజీగా ఉంటాం. ఎవరు బిజీగా లేరు ఇప్పుడు? చిన్న స్కూల్ పోయే పిల్లగాళ్ళు కూడా చాలా బిజీ. అవునా? ఎంత బిజీ అంటే పొద్దున్న లేస్తే పరిగెత్తాల, సాయంత్రము మళ్ళీ ఏదో ఒక స్పోర్ట్స్, ట్యూషన్లు, హోంవర్క్లు. అవునా? బిజీ లైఫ్ అయిపోయింది. కానీ మనము నిలబడాలి దేవుని వాక్కు వినడానికి. మనం చేస్తున్నవి అన్ని మంచి పనులే, అన్ని బాధ్యతతో కూడినవే. వంట పనులు, ఇంటి పనులు, ఎన్నో పనులు ఉంటాయి. కానీ దేవుని వాక్కు వినడానికి మనము నిలబడాలి. దేవుని కృపను బట్టి అవి ఎప్పుడైతే నిలబడినాయో ఆకాశ మండలము, వాటి తలలకు పైగా ఉన్న ఆకాశ మండలము నుండి శబ్దము పుట్టాడు. సో దేవుని కృపను బట్టి అటువంటి క్రైస్తవ జీవితము మనమందరము కలిగి ఉండాలి. దేవుని మాట వినడానికి మనం నిలబడాలి. మాట్లాడే దేవుడు. అవునా? మనకింకా మనము అన్ని ఆత్మానుసారంగానే, వాక్యానుసారంగానే మన జీవితాన్ని కొనసాగిస్తున్నా ఇంకా మనము మాటలు వినాల్సినటువంటి ఆవశ్యకత దేవుడు చూపిస్తా ఉన్నాడు. నిలబడాలి. ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సినది ఉంది, ఇంకా తెలుసుకోవాల్సినది ఉంది. దేవుని కృపను బట్టి ఆయన వాక్కు వినడానికి ఈ ఉదయము దేవుడు మనల్ని నిలబెట్టినాడు. విశ్రాంతి తీసుకుంటున్నాం. దేవుని కృపను బట్టి పాత నిబంధనలో వారికి విశ్రాంతి దినము, కొత్త నిబంధనలో ఉన్న మనకు అనుదినము అటువంటి ధన్యతను దేవుడు దయచేసినందుకు దేవుడికి స్తోత్రములు చెల్లిస్తూ ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభువైన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది మా ప్రభువైన యేసుక్రీస్తు రక్తముగాను, ప్రభువైన యేసుక్రీస్తు నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనస్సుతో స్వీకరిస్తున్నాం. తండ్రి, రొట్టెను విరుచుట ద్వారా మీరు పొందిన గాయములను జ్ఞాపకం చేసుకొనిచున్నాము. అయ్యా, మీరు చిందించినటువంటి రక్తమును మేము జ్ఞాపకం చేసుకొని విశ్వసిస్తున్నాము. తండ్రి అయినా నీ శరీరమును నిజమైన ఆహారముగా మేము తిని మీ రక్తం నిజమైన పానంగా తాగి మేము నీ యందును మీరు మా యందును ఏకముగా నిలిచి ఉన్నాం. ప్రభువా, ఈ ఏకత్వాన్ని పరిశుద్ధపరచండి. అనుదినము నీ మాటలు వినుటకు నీ సన్నిధిలో నిలిచేవారిగా నాయనా మా క్రైస్తవ జీవితాన్ని దీవించినందుకు, అట్టి ధన్యత మాకు ఇచ్చినందుకు, అనుదినము నీ రక్తమాంసాలతో పోషిస్తున్నందుకు, అయ్యా నీ మాట వినుటకు నిలిచే క్రైస్తవులుగా మేము ఉండులాగున మమ్మల్ని ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మా సంఘముల కొరకు, మా కుటుంబముల కొరకు
వ్యక్తిగత జీవితాల కొరకు ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. ఇట్స్ లైక్ ఎ ఫ్యూయల్. అవునా? మరి అనేకమైన వాహనాలు వాటి ప్రయాణాన్ని కొన్ని చోట్ల ఆపుతాయి. ఎక్కడంటే డీజిల్, పెట్రోల్ వేపించుకోవడానికి. అవునా? అట్లా దేవుని కృపను బట్టి దేవుని యొక్క వాక్యము మన ఆత్మీయ జీవితానికి తేనె వంటిది. అవునా? ఇట్స్ ఎ ఫ్యూయల్, ఇంధనం వంటిది. దేవునికి స్తోత్రం. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ, క్రీస్తు రాకడ వరకు క్రీస్తు వాక్యముతో, ఆత్మతో, రక్త మాంసాలతో దేవుడు మనల్ని పోషించి పరిశుద్ధపరిచి మన క్రైస్తవ జీవితాన్ని తన వాక్కుతో, తన సంపూర్ణతతో ఆయన ఆశీర్వదించును గాక. ఆమేన్. God bless you all. Praise the Lord. దేవునికి స్తోత్రం.